హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. చికెన్తో సూపర్ టేస్టీగా ఉందండి. బిర్యానీలోకైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా ఇలా ప్రతి దానిలో కూడా నెంబర్ 1 టేస్టీగా ఉందండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలాంటి సమయాల్లో ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టండి. సూపర్గా ఉందండి. దీనికి ఇప్పుడు మిక్సీ జారీలో మనం ఒక 2 లేదా 3 టమోటాలని కట్ చేసి దాంట్లో వేసుకోవాలి. నేనైతే ఒక 3 టమోటాలని కట్ చేసి వేసి ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసే అవసరం లేదండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా పేస్ట్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కాసేపు అలా పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ప్యాన్లో వచ్చేసి 2 గంటలు ఆయిల్ వేసుకోవాలి. వేసాక కొంచెం వేడెక్కనిచ్చి బిర్యానీ ఆకు, చెక్క, ఒక 4-5 లవంగ పుల్లలు వేసుకునేసి ఆ తర్వాత ఒక 3 యాలకు బుడ్డలు కూడా దాంట్లో వేసుకుందాం. వేసాక ఇప్పుడు ఉల్లిగడ్డలు ఏంటంటే ఒక 2 గడ్డల్ని సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసుకోవాలండి. ఈ వేసిన వాటిని కొంచెం విడిపోయే విధంగా మంచి కలర్ వచ్చేదాకా వీటిని మనం ఈ టైప్లో వేగనివ్వాలండి. అంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ మనకి ఖచ్చితంగా రావాలి. ఈ టైపు వచ్చాక దీంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా దీన్ని వేగనివ్వాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ విధంగా దీన్ని వేగిన తరువాత ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాం. కానీ ఫ్లేవర్ సూపర్గా ఉంటుందండి. ఈ పసుపు వేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి కారం వేసుకుందాం. కారం వేసాక ఇప్పుడు దీన్ని మనం కొంచెం అలా బాగా కలుపుతూ ఈ కారం వాసన పోయేదాకా దీన్ని బాగా వేగనివ్వాలండి. అంటే ఇందులోకించి ఆయిల్ రిలీజ్ అవ్వాలి. ఆ టైప్లో మనం కలుపుతూ సన్న మంట మీదనే ఈ టైంలో వేగనివ్వాలండి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన టమోటా పేస్ట్ని వేసేసుకుందాం. వేసిన తర్వాత అదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు కూడా తొలిపి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసాక ధనియాల పొడి కూడా 1 టేబుల్ స్పూను, ఆ తర్వాత జీలకర్ర పొడి కొద్దిగా వేసి ఈ టైప్లో బాగా కలుపుతూ వేగనివ్వాలండి. ఇది కూడా మంచి కలర్ రావాలండి. ఈ టైప్లో చూడండి నిగనిగమంటూ ఆయిల్ బాగా రిలీజ్ అవ్వాలి. ఆ టైప్లో దీన్ని కలుపుతూ మనం వేగనివ్వాలండి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు మనం ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకున్నాం కదా, దాన్ని వేసేసుకుందాం. ఆ చికెన్ కూడా బాగా శుభ్రంగా కడగాలండి. కడిగి నీళ్ళన్నీ ఒడిసిపోయిన తర్వాత అప్పుడు వేసుకోండి. కూర మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఓకేనా? నీసు వాసన అనేది లేకుండా భలేగా ఉంటుంది. ఈ టైప్లో మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కిందకి మీదకి బాగా తిరగేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు బాగా డమ్మరగనివ్వాలండి. ఇందులోకించి వాటర్ మొత్తం రిలీజ్ అయిపోయి ఇలా కరిగిపోతాయండి. వెన్నలాగా మారిపోతాయి. ఈ విధంగా మనం దీన్ని బాగా ఫ్రై కానివ్వాలి మూత పెట్టి. అప్పుడే దీనికి మరింత రుచి వస్తుంది. ఇప్పుడు కాస్త అలా ఉంచేసి 1 ప్యాకెట్ పెరుగు వేసుకుందామండి. ఒక చిన్న కప్పు అంటే నేను ఒక 10 రూపాయల ప్యాకెట్ ఇందులో వేసాను. ఓకేనా? ఇది వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం వెంటనే కలిపేసుకోవాలండి. ఎందుకంటే పెరుగు ఉంటలు కడుతుంది. దాన్ని లేట్ చేయకుండా మనం వెంటనే ఈ విధంగా కలిపేసి తిరిగేసుకుంటే ఇది కూడా నెయ్యిలాగా మారిపోద్దండి ఆ పెరుగు. అప్పుడే మరింత రుచి వస్తుంది. ఓకేనా? ఉంటలు లేకుండా సూపర్గా ఉంటుందండి తినడానికి. ఇప్పుడు దీంట్లో గరం మసాలా సగం టేబుల్ స్పూన్ వేసేసి కసూరి మేతి కూడా సగం టేబుల్ స్పూను వేసేసుకుందాం. వేసాక దీన్ని కూడా కాస్తలా తిరగేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపిన దాన్ని ఒక 2 నిమిషాల పాటు అలా కొంచెం ఉడకనివ్వాలి. అంటే మనం వేసిన ఈ గరం మసాలా, ఈ కసూరి మేతి ఈ 2 ఏంటంటే దీని ముక్కలకు బాగా పట్టాలండి ఈ గ్రేవీలోను. అందుకోసం ఇప్పుడు దీన్ని కాస్తలా అడుగు పట్టుకోకుండా ఈ విధంగా తిప్పేసుకునేసి ఇప్పుడు మీదకించి కొత్తిమీర చల్లేసుకోవడమేనండి. ఆ కొత్తిమీరను కూడా శుభ్రంగా 1-2 సార్లు కడుక్కొని కట్ చేసిన తర్వాత దాంట్లో వేసేసుకొని ఇప్పుడు ఒక్కసారి ఈ విధంగా తిరగేసుకొని రుచి చూసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. కానీ చేయడం మాత్రం చాలా అంటే చాలా ఈజీ. ఎంత కొత్త వాళ్ళైనా సరే సింపుల్గా చేయొచ్చండి. ముక్క కూడా చూడండి ఎలా ఉడికిందో ఒక్కసారి చెక్ చేద్దామా. ఉట్టిగా అలా అనగానే ఇలా తునిగిపోద్దండి. భలేగా ముక్క ఉడికిపోద్ది. తింటుంటే కూడా సూపర్ టేస్టీగా ఉందండి. అందుకనే ఈ వీడియోని మీ అందరితో షేర్ చేశాను. కానీ సూపర్ టేస్టీగా ఉందండి. దీన్ని ఎవ్వరూ మిస్ కావద్దు.
ఇలా చెయ్యండి ఒక్కసారి. రైస్లోకి కానీ, రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ, ఇలా ప్రతి దానిలో కూడా సూపర్ టేస్టీగా ఉందండి. ఇంకా మనం బిర్యానీ చేసినప్పుడు దాని కాంబినేషన్లో ఒక్కసారి ఈ విధంగా చేసుకొని తిని చూడండి. వారెవ్వా అనకపోతే అప్పుడనండి. ఓకేనా? ఇది మాత్రం సూపర్ టేస్టీగా ఉందండి. మరొక వీడియోలో కలుద్దామా?